హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 అవర్స్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను మండే రోజు కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టాను, ఆస్క్ మీ ఎనీథింగ్ అబౌట్ ఆర్ట్ అని. మీకు ఏదైనా ఆర్ట్ విషయంలో, పెయింటింగ్ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే ఈ పోస్ట్ కింద కామెంట్ చేయండి. నేను దానికి థర్స్డే రోజు మీకు పర్సనల్గా వీడియో రూపంలో అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో దానికి ఒక 5-6 క్వశ్చన్స్ వచ్చాయి, నాకు డౌట్స్ వచ్చాయి. సో వాటికి క్లారిఫికేషన్ ఇస్తాను. లాస్ట్ టైం నేను ఈ పోస్ట్ పెట్టినప్పుడు ఓన్లీ ఒకటే క్వశ్చన్ ఒకటే డౌట్ వచ్చింది. సో ఈసారి కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. 5-6 క్వశ్చన్స్ వస్తాయి. వీళ్ళ డౌట్స్ ఏంటో చూద్దాం. గీతా జీ గారు పెట్టారు. ఆవిడ 2-3 డౌట్స్ పెట్టారు. గమ్ కలిపిన తర్వాత 2 రోజులు ఉంటే ఉపయోగించుకుంటే వస్తుందా అండి? ఓకే. గమ్ కలిపిన తర్వాత అంటే దేని విషయంలో? మక్కు విషయంలోనో అయితే యూజ్ చేయొచ్చు. క్లే విషయంలో అయినా క్లే గమ్ కలిపిన తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం తంజావూరు పెయింటింగ్‌కి మక్కులో గమ్ కలిపిన తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. 2 డేస్ తర్వాత అయినా యూజ్ చేయొచ్చు. చాక్ ఏది వాడాలండి? ఏ కంపెనీ? గీతాజీ గారు రాశారు. చాక్ పౌడర్ ఏదైనా పర్వాలేదండి. చాక్ పౌడర్ మనం ఏ కంపెనీ వాడినా పర్వాలేదు. పౌడర్ మనం టచ్ చేసినప్పుడు చాలా స్మూత్‌గా జస్ట్ పౌడర్ లాగా, బేబీ పౌడర్ అయితే ఎలా ఉంటుందో అలా చాక్ పౌడర్ అంత స్మూత్‌గా టచ్ చేసినప్పుడు అలా ఉన్న పౌడర్‌ని మనం ఏ కంపెనీ అయినా యూజ్ చేసినా పర్వాలేదు. చాక్ పౌడర్ బెస్ట్, మక్ పౌడర్ బెస్టా అండి? యాక్చువల్‌గా చాక్ అండ్ మక్ పౌడర్ సేమే అండి. మనం యాక్చువల్‌గా తంజావూరు పెయింటింగ్ ట్రెడిషనల్ ఆర్ట్ చేసేటప్పుడు మక్ పౌడర్ అని కలిపేవాళ్ళం. మక్ పౌడర్ అంటే అది ఆహ్, మక్ బోర్డ్ అంటాం. దాన్ని ఎలా చేసేవాళ్ళంటే చింతగింజలను పేస్ట్ చేసి దాని యొక్క ఆ పేస్ట్ తోటి మక్ బోర్డ్ మీద అంటించి చేయడం వల్ల ఆ బోర్డ్‌ని మక్ బోర్డ్ అంటాం. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో మనకు ఆ పరిస్థితి లేదు. మనం చాక్ పౌడర్‌ని యూజ్ చేసుకున్నాం. సో, ఇక్కడ చాక్ పౌడర్‌ని మనం మక్ పౌడర్ అంటాం. చాక్ పౌడర్ వేరే, మక్ పౌడర్ వేరే గాదు. మనం చాక్ పౌడర్‌ని మక్ పౌడర్ లాగా యూజ్ చేస్తాం. ఆహ్, ఇంకా పద్మజ వజ్జల గారు. ఆవిడేంటంటే ఇండివిడ్యువల్‌గా ఒక ఓన్ స్టైల్ ఏర్పరచుకోవాలంటే ఎలాంటి ప్రాక్టీస్ అవసరం? ఓకే. ఒక పిక్ చూసి సేమ్ వేయడం ఓకే. కానీ మన ఊహాజనితంగా ఏదైనా పిక్ వేయాలంటే ఎలాంటి టిప్స్ ఇస్తారు? కలరింగ్ చేస్తున్నప్పుడు బ్రష్ స్ట్రోక్స్ కనపడకుండా నీట్‌గా రావ రావాలంటే ఎలా చేయాలి? కలర్ బ్లెండింగ్ అండ్ షేడ్స్ మిక్సింగ్ గురించి కూడా చెప్పండి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్. ఓకే. పద్మజ గారు చాలా క్వెషన్స్ అడిగారు. సో, అన్నిటికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఇండివిడ్యువల్‌గా ఒక ఓన్ స్టైల్ ఏర్పరచుకోవాలనుకుంటే, మీరు మీ స్టైల్ ఆఫ్ ఆర్ట్‌ని ఏర్పరచుకోవాలనుకుంటే గనక, మీరు ఎటువంటి థాట్స్ వచ్చినాయి? ఆర్ట్ విషయంలో మీరు ఏవి వేయాలనుకుంటున్నారో ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంటే మీ థాట్స్‌లో ఎలా వేయాలనుకుంటున్నారు? ఒక బర్డ్, ఒక ఫ్లవర్, ఒక డ్రీమ్, ఒక హ్యూమన్ బీయింగ్, ఒక పర్సనాలిటీ ఏ థాట్స్ వస్తున్నాయి మీకు అనేది ఒక నోట్స్ మీద ప్రిపేర్ చేసుకోండి. ఒక నోట్స్ రాయండి. ఆ నోట్స్‌లో మీకు ఎక్కువగా ఎటువంటి థాట్స్ రాశారు? అంటే దాన్ని మీరు పిక్చర్ రూపంలో ఒక ఫ్లవర్, ఒక వర్షం పడుతుంది. ఆ వర్షంలో మీరేం చేస్తున్నారు? డాన్స్ చేయడమో, లేదు ఒక ఇమాజినేషన్, ఒక బుద్ధుడు, చెట్టు కింద బుద్ధుడు కూర్చున్నట్టు ఒక ఇమాజినేషన్. మీ ఇమాజినేషన్ ఎలా ఉందో ఒక నోట్స్ రాయండి. తర్వాత ఆ నోట్స్ ప్రకారం మీ స్టైల్ ఎలా చేసుకోవాలి? మీ క్యాన్వాస్‌లో, మీ పెయింటింగ్‌లో ఏమేమి ఉండాలనుకుంటున్నారు? ఆహ్, సపోజ్ కొందరు స్టైల్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ పిక్చర్ చూడగానే, ఆళ్ళ స్టైల్ చూడగానే ఇది ఫలానా ఆర్టిస్ట్ వేసిందని తెలిసిపోతుంది. సో, అలా మీరు మీ పెయింటింగ్‌లో ఏది ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు? కొందరు లోటస్ ఫ్లవర్ ఎక్కువ ప్రెజెంట్ చేస్తుంటారు. వాళ్ళ పిక్చర్‌లో చూడండి, ప్రతి దాంట్లో లోటస్ ఫ్లవర్ ఉంటుంది. కొందరికి బ్యాక్‌గ్రౌండ్ మినియేచర్ పెయింటింగ్ లాగా వేసి, క్యాన్వాస్ లైట్‌గా వేసి పైన వాళ్ళ ఓన్ క్రియేటివిటీ వేస్తారు. ఇలా అనేది వాళ్ళ థాట్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, మీ థాట్స్ ఏంటివి అనేది ఒక బుక్ మీద రాసుకోండి. తర్వాత ఆ బుక్‌ని, మీరు రాసిన బుక్‌ని చదువుకుంటూ అనలైజ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏం రాసారు దాని మీద అనేదాన్ని బ్రష్ తోటి గాని, పెన్సిల్ తోటి గాని ప్రాక్టీస్ చేయండి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల మీకంటూ ఒక ఓన్ స్టైల్ క్రియేట్ అవుతుంది. సో, ఇంకా ఆవిడ గారే రాసింది, పద్మజ గారు రాసింది, ఊహాజనితంగా ఏదైనా పిక్ వేయాలంటే ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఇదేనండి.
ఊహాజనితంగా వేయాలి అనుకుంటే ఇచ్చే టిప్ ఇదే. మీరు ఏదైతే ఊహలు ఉన్నాయో అవన్నీ నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్ ప్రకారం మీరు ఎలా ప్రెజెంట్ చేయాలనుకున్నారో ఇలా 1 డే, 2 డేస్ కాదు. ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు తప్పకుండా మీ ఓన్ స్టైల్‌ని క్రియేట్ చేసుకుంటారు. ఓకే. బ్రష్ స్ట్రోక్స్ కనపడకుండా నీట్‌గా రావాలంటే ఎలా చేయాలి? బ్రష్ స్ట్రోక్స్ అంటే దేనికి కనబడుతున్నాయి మీకు? వాటర్ కలర్స్‌లోనా? ఆయిల్‌లోనా? అక్రిలిక్‌లోనా? మన డిపెండ్స్ మీడియం మీద డిపెండ్ అయి ఉంటది. బ్రష్ స్ట్రోక్స్ కనపడకుండా ఉండాలి అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో ఇప్పుడు వాటర్ బేస్డ్ తీసుకోండి. వాటర్ కలర్స్ అనుకోండి. వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం స్ప్రెడ్ చేయాలి. అలాగే ఆయిల్ అనుకోండి. ఆయిల్ పెయింటింగ్ అనుకోండి. లిన్ స్టైల్ ఎక్కువగా తీసుకొని దాని బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రాడ్యుయల్‌గా మిక్స్ చేసుకుంటూ, స్మూత్ చేసుకుంటూ బ్రష్‌కున్న కలర్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ మనం బ్యాక్‌గ్రౌండ్‌లో స్మచ్ చేయడం వల్ల ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రష్ స్ట్రోక్స్ అనేవి రాకుండా ఉంటాయి. Hi ma'am, this is Shalini. In Mysore painting, we have to paste cartridge sheet on mount board and after completing painting, paste it on waterproof plywood. Is that right? ఓకే. శాలిని గారు, మైసూర్ పెయింటింగ్‌ని మనం కార్ట్రిడ్జ్ పేపర్ మీద వేసిన తర్వాత, మనకి మౌంట్ బోర్డ్ మీద అతికిచ్చి, మళ్ళీ మౌంట్ బోర్డ్‌ని వాటర్ ప్రూఫ్ బోర్డ్ మీద అతికిచ్చాలా అని అడుగుతున్నారు. ఆహ్, మనం కార్ట్రిడ్జ్ పేపర్ మీద వేసినంక, ఇఫ్ యూ పెయింట్ ఆన్ కార్ట్రిడ్జ్ పేపర్, డైరెక్ట్‌లీ యూ కెన్ పేస్ట్ ఇట్ ఆన్ వాటర్ ప్రూఫ్ బోర్డ్. దేర్ ఈస్ నో నీడ్ టు యూజ్ మౌంట్ బోర్డ్. ఇఫ్ యూ పెయింట్ ఆన్ మౌంట్ బోర్డ్, యూ కెన్ అటాచ్ డైరెక్ట్‌లీ ఇట్ ఆన్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్. మనం ప్లైవుడ్ మీద కార్ట్రిడ్జ్ పేపర్‌ని అతికించొచ్చు. మౌంట్ బోర్డ్‌ని అతికించొచ్చు. సో, ఏ దాని మీదైనా మీరు కార్ట్రిడ్జ్ పేపర్ మీద ఐదర్ కార్ట్రిడ్జ్ పేపర్ ఆర్ మౌంట్ బోర్డ్. యూ కెన్ పెయింట్ ఇట్ ఆన్ బోత్ పేపర్స్. సో, శాలిని గారు మీ డౌట్ కూడా క్లియర్ అయిందనుకుంటాను. ఇవ్వండి కొందరి ఆహ్, ఆర్ట్‌కి సంబంధించినవి డౌట్స్. ఓకే అండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ వస్తే గనక ఎవ్రీ మండే నేను పెట్టే కమ్యూనిటీ ట్యాబ్‌లో పెయింటింగ్‌కి సంబంధించిన డౌట్స్ ఏవైనా కామెంట్ చేయండి. ఎవ్రీ థర్స్‌డే దానికి సంబంధించిన వీడియో నేను డైరెక్ట్ పోస్ట్ చేస్తానని చెప్పాను. ఇప్పటి నుంచి అదే ప్రాసెస్‌లో ఉంటుంది. ఎవ్రీ మండే ఆర్ట్‌కి సంబంధించింది ఏదైనా సరే మీ డౌట్స్ ఉంటే కమ్యూనిటీ ట్యాబ్‌లో నేను పెట్టే పోస్ట్ కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీక్ నెక్స్ట్ థర్స్‌డే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. టేక్ కేర్.